హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. కొత్తగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మాత్రం ఇంకో 4-5 వీడియోలు చూడండి. చూసి కంటెంట్ నచ్చింది, బాగుంది, పనికి వస్తుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొత్త వాళ్ళకి షేర్ చేయండి. మిగిలిన వాళ్ళు, పాత వాళ్ళు, రెగ్యులర్గా చూసేవాళ్ళు ఆ 20,000 మంది 25,000 మంది ఉంటారు కదా, మీరు అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి. కనీసం ఒక 12,000 లైక్స్ ఈ వీడియోకి రావాలని టార్గెట్ పెడుతున్నాను. దయచేసి అందరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఇక ఈరోజే అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కరించబోతున్నారు పార్లమెంట్లో. ఈరోజు లోక్సభలోను అండ్ రేపు రాజ్యసభలోను అమరావతి బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. అమరావతికి అందలం. నేడు పార్లమెంటు ముందుకు బిల్లు రాజధానిగా చట్టబద్ధత కల్పించడమే లక్ష్యం. చర్చించి ఆమోదించనున్న లోక్సభ గురువారం రాజ్యసభకు. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం, అఫ్కోర్స్ ప్రతిపక్ష నేత హోదా లేదులే, విపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధానిని ఇంకా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకో తెలియదు, వాళ్ళకంటూ ఒక కారణం లేదు. బహుశా ఇది చంద్రబాబు నాయుడు గారు కడుతున్నారు, కూటమి వాళ్ళు కడుతున్నారనే ఒక్క విద్వేషం తప్ప ఇంకేమీ లేదు. రాష్ట్రానికి రాజధాని అవసరం, ఈ టైంలో మనకు రాజధాని లేదు, కట్టుకోవాలి అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇంకా రాజధానిని వెనక్కి లాగడానికి విషప్రచారం చేస్తూనే ఉన్నారు. పనిగట్టుకుని ఎవరు వైసీపీని విమర్శించరండి, పనిగట్టుకుని ఎవరు వైసీపీని టార్గెట్ చేయరండి. ఆల్రెడీ చచ్చిన పామును వదిలేస్తారు. కానీ మాలాంటి వాళ్ళు వైసీపీని విమర్శించాల్సి వస్తుందంటే ఇప్పటికీ కారణం ఏంటంటే ఆ విధానాలు మారకపోవడమే. అమరావతి విషయంలో ఇప్పటికీ విషం చిమ్ముతుండడమే. మారండి, మనుషులు అన్నాక మారాలి. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంటు ముందుకు రానుంది. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం 2014లోని సెక్షన్ 5 క్లాజ్ 2కి సవరణ చేస్తూ కేంద్ర హోంశాఖ రూపొందించిన బిల్లును ఆ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై సుమారు 2 గంటల పాటు చర్చించిన తర్వాత మూజువాని ఓటుతో ఆమోదించనున్నారు. దమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ బిల్లును వ్యతిరేకించండి. 4 ఎంపీలు ఉన్నారు కదా, ఆ 4 ఎంపీలు లోక్సభకు వెళ్ళి ఈ బిల్లును వ్యతిరేకించండి. మేము దీనికి వ్యతిరేకం, ఈ బిల్లును ఆమోదించొద్దు, మాకు 3 రాజధానులే కావాలని చెప్పండి. అప్పుడు వైసీపీ ఒక స్టాండ్లో ఉన్నట్టు. ఆ స్టాండ్ జనంలోకి తీసుకువెళ్ళండి. అంతే తప్ప ఇది చట్టబద్ధత కాదు, ఇదంతా డైవర్షన్ డ్రామా అనే పిచ్చి పిచ్చి వార్తలు ఎందుకు? వైసీపీ వాళ్ళు ఈ బిల్లును వ్యతిరేకించండి. ఈరోజు లోక్సభలో, రేపు రాజ్యసభలో వ్యతిరేకించి మాట్లాడండి. అప్పుడు ఒక స్పష్టమైన రాజకీయ విధానం మీకు ఉన్నట్టు ఉంటుంది. చూద్దాం. ఆ 4గురిలో ఒక్కరైనా మాట్లాడండి, మాకు ఈ బిల్లు వద్దు, మా రాష్ట్రానికి సంబంధించి రాజధాని చట్ట సవరణ చేయొద్దు, మా విధానం 3 రాజధానులు అని చెప్పి లోక్సభలో చెప్పండి. చెప్పరు. ఈరోజు సాక్షిలో మాత్రం రాశారు ఒక పెద్ద వార్త, 2వ పేజీలో రాసినట్టున్నారు. ఇదిగోండి, అమరావతి నాటకం, చట్టబద్ధత బూటకం, రాజధాని నిర్మాణ పనుల్లో అంతులేని అవినీతి. ఇదిగో ఇదంతా ఉంది కదా, ఇది చెప్పండి, పార్లమెంట్లో చెప్పండి, ఈరోజు లోక్సభలో చెప్పండి. ఇదిగో అదంతా కూడా బూటకం, చట్టబద్ధత అనేది ఏమీ లేదు, ఈ బిల్లు అంతా కూడా ఒక డ్రామా, ఒక షో అని లోక్సభలో చెప్పండి. ఈ సాక్షిలో రాసి విషం చెమ్మడం ఎందుకు? లోక్సభలో చెప్పండి. మిగిలిన ఎంపీలందరూ కూడా మీకు మద్దతు ఇస్తారో లేదో చూద్దాం. స్పోర్ట్స్ సిటీ, ఎయిర్పోర్ట్ వంటి పేర్లతో అస్మదీయులకు భూములు కట్టబెట్టేందుకు 2వ విడత భూ సమీకరణ. ఎన్నికల హామీలు, సమస్యల పరిష్కారంలో వైఫల్యంతో ప్రభుత్వంపై ప్రజల్లో పెళ్ళుబుకున్న వ్యతిరేకత, వాటి నుంచి దృష్టి మళ్లించేందుకు మరో డ్రామాకు తెరతీసింది సీఎం చంద్రబాబు. ఏమండి, లోక్సభలో బిల్లు ప్రవేశపెడుతుంటే ఇక్కడ సీఎం చంద్రబాబు గారు మరో డైవర్షన్ డ్రామా ఏంటండి? లోక్సభ స్థాయిలో జరుగుతోంది, ఢిల్లీ స్థాయిలో, కేంద్రం స్థాయిలో జరుగుతోంది. ఇక్కడ వీళ్ళు డైవర్షన్ పిచ్చి వార్త రాశారు. రాష్ట్ర రాజధానిపై తుది నిర్ణయం ఆ రాష్ట్ర ప్రభుత్వాందేనని, అందులో తమకు ఎలాంటి పాత్ర ఉండదని తేల్చి చెబుతూ 2020 ఆగస్టు 19న హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో తేల్చి చెప్పిన కేంద్రం. ఎస్, కరెక్టే. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, కేంద్రం మీదకి ఆ బాధ్యత పెట్టేస్తూ ఒక తీర్మానం చేసింది. మై డియర్ వైసీపీయన్స్, ఈ వార్త చదివి నిజమే అని నమ్మిన వాళ్ళకి ఈ క్లాజ్ గురించి చెప్తున్నా. నిజమే, రాష్ట్రం రాజధాని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే, కేంద్రానికి సంబంధం లేదని 2020లో కేంద్రం చెప్పింది. అందుకే ఇప్పుడు ఒక 4 ఉంటారు పంచాయతీలో, ఒక 3 కలిపి వరా చివరి ద్వారా ఏంట్రా మాకేం సంబంధం లేదు, వాడే తేల్చుకుంటాడు, వాడి నిర్ణయమే ఫైనల్ అని చెప్పినప్పుడు వాడేం చేస్తాడు, లేదు నాకేం సంబంధం లేదు, మీదే మీ పాత్ర అని చెప్పి ఒక డెసిషన్, ఒక తీర్మానం తీసుకొని వీళ్ళ మీదకి నెట్టేస్తాడు. అప్పుడు వీళ్ళ 3 తీసుకున్న దానికి వీళ్ళు కట్టుబడి ఉండాలిగా వాడు. అలాగే రాష్ట్రం నిర్ణయమే ఫైనల్ అనే రాష్ట్రం ఏం చేసింది, తీర్మానం చేసింది. మీరు చట్టం చేశారు 2014లో, దాన్ని సవరణ చేసి మా రాజధానిగా అమరావతిని ప్రకటించండి అని ఒక తీర్మానం చేసింది.
ఈ తీర్మానం మేరకు కేంద్రంలో చట్టం సవరణ చేస్తున్నారు. చాలా లాజికల్గా, చాలా లీగల్గా దీనికి సమాధానం ఉంది. ఆ సమాధానం ఆలోచించకుండా ఒక ప్రశ్న, ఒక అనుమానం రైజ్ చేసి వదిలేశారు. దీనికి సమాధానం ఉందో ఆలోచిస్తే. రాష్ట్రానిదే బాధ్యత. రాష్ట్రం ఏం చేసింది? మీరు బాధ్యత తీసుకోండి, మీ పరిధిలోనే చట్టం ఉంది, మీరే చట్ట సవరణ చేయండి, దానికి మాకు సమ్మతమే, అందుకు మేము ఏకాభిప్రాయంతో తీర్మానం చేస్తున్నామని పంపించిందనమాట. సో అది విషయం చెమ్మడం ఇంకా ఆగట్లేదు. పిచ్చి పిచ్చి వార్తలు, పిచ్చి పిచ్చి లాజిక్కులతో. సో అది రాజధాని విషయంలో జరుగుతున్నది. ఇదిగోండి, చట్టబద్ధం కొట్టుదిట్టమని గట్టిగా రాశారు. ఏపీ రాజధానిపై చట్టబద్ధమైన స్పష్టత. నేడే లోక్సభలో అమరావతి బిల్లు, రేపు రాజ్యసభలో ఆమోదముద్ర, రాష్ట్రపతి ఆమోదంతో నోటిఫికేషన్. అసెంబ్లీ తీర్మానం మేరకు కదిలిన కేంద్రం. 2024 జూన్ 2 నుంచే రాజధానిగా అమరావతి. రాజధాని పరిధిపైన బిల్లులో స్పష్టత. సిఆర్డీఏ నోటిఫై చేసిన ప్రాంతమంతా రాజధాని. సమర్థించరు, వ్యతిరేకించరు. అమరావతి బిల్లుపై వైసీపీ వైఖరిదే. 3 ముక్కలాటకే మద్దతు. 3 రాజధానుల్లోనూ అమరావతి ఉందంటూ సజ్జల నొక్కులు. చట్టబద్ధ తీర్మానం చెల్లదన్న బొత్స. ఈరోజు పార్లమెంట్లో మాట్లాడితే చాలు, వాళ్ళది నిజమైన రాజకీయ పార్టీ అని ఒప్పుకుందాం. ఇక దాడుల దూకుడు. సో ఇరాన్ అణుక్షేత్రం మీద వారు, చమురు ట్యాంకర్పై వీరు. పరస్పరం ఉరిమిన అమెరికా, ఇరాన్. బంకర్ బస్టర్లతో దద్దరిల్లిన ఇస్ఫహాన్. మరింత ఉగ్రరూపం దాల్చిన పశ్చిమాసియా. ట్రంప్ అడుగు ముందుగా వెనక్క. శాంతి ప్రణాళిక రూపొందించిన చైనా, పాక్. పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇరాన్ ప్రధాన అణుక్షేత్రాలున్న ఇస్ఫహాన్పై అమెరికా మంగళవారం భారీగా దాడులు చేసింది. దీంతో ఆకాశంలో భారీ అగ్నిగోళం కనిపించింది. ఇస్ఫహాన్లో ఆయుధ నిల్వలున్న ఓ డిపోపై 2000 పౌండ్ల బంకర్ బ్లస్టర్లతో అగ్రరాజ్యం దాడి చేసింది. దీంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. అటు పర్షియన్ గల్ఫ్లో కువైట్ చమురు ట్యాంకర్పై ఇరాన్ దాడికి పాల్పడింది. తమకు సహకరించని దేశాలు సొంతంగా చమురు ఏర్పాట్లు చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హుంకరించారు. మరోపక్క కాస్త ముందుగానే యుద్ధాన్ని ఆయన ఆపేస్తారని సంకేతాలు వెలువడుతున్నాయి. తాజా దాడి వీడియోను ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు. మరోవైపు పశ్చిమాసియాలో శాంతికి వీలుగా దాడులు వెంటనే ఆపాలని చైనా, పాకిస్తాన్ ప్రతిపాదించాయి. ఇట్లా యుద్ధానికి సంబంధించిన అంశం ఉంటే, ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఒక వాల్ స్ట్రీట్ జర్నల్లో వచ్చిన ఒక కథనాన్ని ఉటంకిస్తూ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాశారు. హర్మోజ్ను వదిలేసి యుద్ధం ఆపేస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యోచన. ముందుగా అనుకున్నట్టుగా 4-5 వారాల్లో పూర్తవని యుద్ధం. హర్మోజ్ను తెరవడానికి క్లిష్టమైన భారీ ఆపరేషన్ చేపట్టాల్సిన పరిస్థితి. అలా చేసిన సుదీర్ఘకాలం యుద్ధం చేయాల్సి వస్తుందనే అంచనాలు. కలిసిరాని నాటో, ఇతర మిత్ర దేశాలు. జలసంధి బాధ్యతలు యూరప్, గల్ఫ్ దేశాలకు అప్పగించే యోచనలో ట్రంప్. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతుండటంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసహనంతో ఉన్నారా? హోర్మోజ్ జలసంధిని తెరిచేందుకు క్లిష్టమైన భారీ స్థాయి దాడులు తప్పవని, దాంతో యుద్ధం సుదీర్ఘకాలం చేయాల్సి వస్తుందని భావిస్తున్నారా? ఈ క్రమంలో హర్మోజ్ పరిస్థితులను అలాగే వదిలేసి యుద్ధాన్ని నిలిపివేయాలని భావిస్తున్నారా? ప్రస్తుతం ట్రంప్ ఇదే ఆలోచనలో ఉన్నారని అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ట్రంప్ సహాయకులు, ఉన్నతాధికారులను ఉటంకిస్తూ కొన్ని రోజులుగా ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఈ మేరకు కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం ఇరాన్పై యుద్ధం 4 నుంచి 6 వారాల్లో ముగుస్తుందని ట్రంప్ భావించారు. యుద్ధం మొదలై 4 వారాలు దాటింది, ఇప్పట్లో ముగిసే పరిస్థితి కనబడడం లేదు. హార్మోజ్ జలసంధిని తెరిచేందుకు ప్రయత్నిస్తే ఇంకా యుద్ధం తీవ్రమవుతుంది కాబట్టి దాంతో అక్కడితో ఆపేస్తే బెటరు. మరోవైపు అమెరికాలో వ్యతిరేకత వస్తోంది అండ్ ప్రజలు కూడా రోడ్డు ఎక్కుతున్నారు, ప్రపంచ దేశాల సహకారం లేదు అని చెప్పి ట్రంప్ ఆలోచన చేసినట్టుగా రాశారు. అండ్ చమురు టోల్ తీస్తున్న ఇరాన్. సో హార్మోజ్ జలసంధి ద్వారా వెళ్లే నౌకల మీద ఇరాన్ టోల్ వసూలు చేస్తోంది. నిన్న ఇరాన్ పార్లమెంట్లో బిల్లు ఆమోదించారు. ఒక్కో చమురు నౌక నుంచి 19 కోట్లంట. జలసంధి దాటేందుకు అధికారికంగా ఛార్జీల వసూలు, అది ఇరాన్ కరెన్సీలోనే చెల్లించేలా నిబంధనలు. అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన నౌకలపై పూర్తి నిషేధం. నేటి నుంచి యాపిల్, మైక్రోసాఫ్ట్, టెస్లా సంస్థలపైన దాడులు. ఐఆర్జీసీ. ఓహో, అమెరికాకే చెందిన మైక్రోసాఫ్ట్, యాపిల్, టెస్లా వంటి సంస్థల నౌకలు ఏమైనా ఉన్నా సరే ఆ సంస్థల కార్యాలయాల మీద కూడా దాడులు చేస్తామని ఐఆర్జీసీ ప్రకటించింది. సో యుద్ధానికి సంబంధించిన అంశాలు అట్లా ఉన్నాయి. ఇక ఏప్రిల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగబోతున్నాయంటండి. ఎలాగైనా ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగానే ఉంటాయి. అందులోకి ఏప్రిల్లో ఉక్కపోత, వేడి భారీగా పెరగబోతోంది అనేది వాతావరణ విభాగం అంచనా వేసింది. ఇక ప్రగతి ప్రేరకంగా క్వాంటమ్ వ్యాలీ. అమరావతిలో హార్డ్వేర్ తయారీ మన లక్ష్యం. క్వాంటమ్ అప్లికేషన్లతో రాష్ట్రానికి తొలి ప్రయోజనం. రౌండ్ టేబుల్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏక్యూబీ దేశానికి ప్రగతి ప్రేరకంగా నూతన దిశకు నిర్దేశకంగా మారుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
జాతీయ క్వాంటం మిషన్ లక్ష్యాలను అందిపుచ్చుకొని తొలి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేశామన్నారు. క్వాంటం కంప్యూటింగ్ పాలసీ రూపొందించిన మొదటి రాష్ట్రంగా ఇప్పటికే ప్రయాణం ప్రారంభించామని చెప్పారు. సో క్వాంటం కంప్యూటర్ ఈ ఏడాది చివరికి లక్ష్యం చేరుకునే అవకాశం ఉంది. ఇక పొగాకు రైతుకు ఆరంభంలోనే ధర తగ్గిందండి. కిలోకు ప్రారంభ ధర 265 రూపాయలు, యాక్చువల్లీ 320 రూపాయలు ఉంటేనే గిట్టుబాటు అవుతుంది పొగాకు. కానీ ఈ సంవత్సరం గత ఏడాదే రేటు రాక చాలామంది నష్టపోయారు. ఇప్పుడు కూడా కంపెనీలన్నీ కూడా సిండికేట్ అయ్యి రేట్ ఇవ్వట్లేదు. పొగాకు రైతుకు ఆరంభంలోనే సెగ మొదలైంది. గత ఏడాదితో పోలిస్తే ప్రారంభ ధర కిలోకి 25 చొప్పున తగ్గించారు. 2025 మార్చిలో ఉత్తరాది నల్ల నేలల్లో కిలో 290 చొప్పున వేలం ప్రారంభించారు. పెట్టుబడులు భారీగా పెరగడంతో ఈ ఏడాది కిలోకు కనీసం 320 అయినా ఇస్తారనే ఆశల్లో రైతులు ఉన్నారు. బోర్డు మాత్రం ప్రారంభ ధరగా 265 మాత్రమే నిర్ణయించింది. సో దీంతో పొగాకు రైతులకు మరోసారి గిట్టుబాటు ధర లేక నష్టాలు తప్పట్లేదు. చల్లపల్లి ఠాణాలో పేలిన బాణాసంచ. ఒక నిల్వ ఉంచిన బాణాసంచ పేలి ఎస్ఐతో సహా మరో 3 కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయండి. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో బాణాసంచ పేలి 3 పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. కోర్టు ఉత్తర్వుల ప్రకారం మంగళవారం ఉదయం పంచనామాకు సిద్ధం చేస్తుండగా బాక్సులోంచి జారిపోయిన ఒక నేల టపాసు పేలి దాని ఒత్తిడితో బాక్సులోని మిగిలిన బాణాసంచ ఒక్కసారిగా పేలిపోయింది. భారీ శబ్దంతో ఠాణా పరిసరాలు ధ్వంసమయ్యాయి. దగ్గరగా ఉన్న కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా, డ్రైవర్ నాగరాజు, చల్లపల్లి ఎస్ఐ దుర్గాంజనేయులకు తీవ్ర గాయాలు కాగా మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తరలించారంట. జాగ్రత్త పడాలి కదా ఇటువంటి విషయంలో. ఇక మా వాడిని సలహాదారుగా పెట్టుకుంటారా లేదా? ఎస్పీ ఛాంబర్లో 10 గంటలు బైఠాయించిన ఎమ్మెల్యే పల్నాడు ఎస్పీతో అరవింద్ బాబు వాగ్వాదం. కొంతమంది ఎమ్మెల్యేలు ఓవర్ యాక్షన్. అధికార పార్టీకి చెందిన నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మంగళవారం ఏకంగా 10 గంటల పాటు ఎస్పీ ఛాంబర్లో బైఠాయించారు. పల్నాడు జిల్లా పోలీసు సెల్ న్యాయ సలహాదారుగా తాను సూచించిన పేరును ఎందుకు ఆమోదించలేదని ఆర్డర్ కాపీ చేతిలో పెట్టే వరకు రానని ఎస్పీ కృష్ణారావుతో వాగ్వాదం పెట్టుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 11:30 గంటలకు ఎస్పీని కలిసేందుకు ఎమ్మెల్యే వచ్చారు. ఎస్పీ ఛాంబర్లోకి వెళ్ళిన అరగంట తర్వాత లోపల నుంచి పెద్దగా అరుపులు వినబడడంతో పోలీసు సిబ్బంది వచ్చారు. జిల్లా పోలీసు సెల్ న్యాయ సలహాదారుగా రామినేని ప్రసాద్ పేరును సిఫార్సు చేస్తూ తాను ఒక లేఖను ఎస్పీ కార్యాలయానికి 8 నెలల కిందట పంపానని, ఇంతవరకు దానిపై సంతకం ఎందుకు చేయలేదని ఎస్పీని నిలదీశారు. విచారణ చేసి సంతకం చేస్తానని ఎస్పీ చెప్పినా వినిపించుకోలేదంట పోలీసులు. సో మొత్తానికి అప్పటి వరకు ఛాంబర్లో ఉన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు బాత్రూంలోకి వెళ్ళి గొల్లెం పెట్టుకున్నారంట. మంత్రులు లోకేష్, అనిత కార్యాలయాల నుంచి ఫోన్లు వచ్చినా పట్టించుకోలేదు. దీంతో పోలీసులు బాత్రూమ్ తలుపులను డంబెల్స్తో పగలగొట్టి ఎమ్మెల్యేని బయటకు తీసుకొచ్చారు. బుధవారం సాయంత్రం 5 గంటలలోపు నియామక పత్రాన్ని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్కు ఇచ్చేలా ఐజీ నుంచి హామీ తీసుకొని ఎస్పీ కార్యాలయం నుంచి రాత్రి 9:45 ఎమ్మెల్యే బయటకు వచ్చారంట. ఏంటో ఎమ్మెల్యేలు అదేమన్నా ప్రజా పోరాటం, ప్రజా ఉద్యమం అనుకుంటున్నారేమో. వాళ్ళు అనుకున్న వాళ్ళకి పదవి రాలేదని చెప్పి ఈ నిరసన ఏంటో. పచ్చని కాపురంలో మద్యం చిచ్చు, రైలు కింద పడిన వివాహిత దుర్మరణం, కుమారుడి పరిస్థితి విషమం. ఒకరికేమో ప్రోటోకాల్ కావాలి, ఇంకొకరికేమో వాళ్ళు అనుకున్న వాళ్ళకి పదవులు కావాలి. ఇక పోలవరానికి మరో 1301 కోట్లు అడ్వాన్స్ నిధుల కింద కేంద్రం విడుదల. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం మరో 1301 కోట్ల అడ్వాన్స్ నిధుల కింద విడుదల చేసింది. మంచిది. శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ కాస్త మనసు పెడితే పిల్లలకు మంచి రోజులు. పాఠశాలల్లో తీవ్రమైన గదుల కొరత, చాలా చోట్ల అసంపూర్తి భవనాల్లోనే తరగతులు. గత ప్రభుత్వంలో కొన్ని చోట్ల మరుగుదొడ్లు పూర్తి చేయలేదు. 50% పూర్తయిన నిర్మాణాలకు 1521 కోట్లు అవసరమంట. సో పాఠశాలల్లో చాలా చోట్ల గదులు పూర్తి చేయక అసంపూర్తిగా వదిలేసినవి చాలా ఉన్నాయండి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 3594 కోట్లు నిధులిస్తే 100% పనులు పూర్తి చేయొచ్చు. 90% పైన పనులు పూర్తి చేసినవి ఒక 465 పాఠశాలలు ఉన్నాయంట. 80 నుంచి 90% పైన పూర్తి చేసినవి 1339 పాఠశాలలు ఉన్నాయంట. ఇలా సగానికి పైగా పనులు పూర్తి చేసినవి ఫస్ట్ దశలో ఎంపిక చేసి దాదాపుగా ఒక 2000 కోట్లు ఇస్తే వాటి కన్స్ట్రక్షన్ పూర్తవుద్ది. అది చాలా మంచి విషయం. సగానికి పైగా ఏవైతే కట్టారో వాటిని పూర్తి చేస్తే తప్పేముంది, ఆ స్కూల్స్కి మంచిది కదా. ఇక శ్రీశైలంలో ఏపీ అక్రమంగా విద్యుతోత్పత్తి చేస్తోంది. తెలంగాణ మంత్రి జూపల్లి. ఛత్తీస్గఢ్లో 34 మంది మావోయిస్టుల లొంగుబాటు. బీజాపూర్లో 7.2 కిలోల బంగారం, 2.90 కిలోల నగదు స్వాధీనం. తెలంగాణ యువ టెక్కీల తెలంగాణలోని సిద్దిపేట జిల్లా ములుగు మండలానికి చెందిన యువకుడు బెంగళూరులో
అతడితో సహజీవనం చేస్తున్న మేడ్చల్కి చెందిన ప్రేమికురాలు సైతం అదే అపార్ట్మెంట్లో బయ నుంచి దూకి. తుంగభద్ర గేట్ల ఏర్పాటు దేశంలోనే పెద్ద రికార్డు. ఎడిటోరియల్ దేని మీద ఇచ్చారు? సామాజిక ఆర్థిక సమస్య. 6 దశాబ్దాల క్రితం పశ్చిమ బెంగాల్లోని ఓ మారుమూల ప్రాంతంలో వసంతకాల మేఘగర్జనగా మొదలైన వామపక్ష తీవ్రవాదం ఒకానొక దశలో 20 రాష్ట్రాల్లోని 223 జిల్లాల పరిధిలో ప్రాబల్యం చాటుకునే స్థాయికి చేరింది. సో సామాజిక ఆర్థిక సమస్య అని దీని గురించి నక్సలిజం గురించి ఇచ్చారు. ఇక యూరియాకు యుద్ధం శాఖ. ఎస్, యూరియా కొరత ఉంటుంది. మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటున్నాం కదా. ఖరీఫ్ ఇంకా మొదలవ్వలేదు కాబట్టి యూరియా సమస్య బయటకు రావట్లేదు. ఖరీఫ్ మొదలైన వారం 10 రోజుల్లోనే యూరియా సమస్య తీవ్రత క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు గ్యాస్ కొరత కంటే యూరియా కొరత ఎక్కువ యాక్చువల్. ఇక ఇసుక మట్టి దందాలో ఎమ్మెల్యేల పాత్రను ఉపేక్షించాం. అయ్యో, అది జరుగుతుంది కదండి. ఇసుక దందా జరుగుతుంది, మట్టి దందా జరుగుతుంది. మీ మంత్రుల నియోజకవర్గాల్లోనే జరుగుతుంది. ఏలూరు పక్కన 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూజివీడ్ నియోజకవర్గంలో ఇసుక మట్టి దందా విపరీతంగా జరుగుతుంది. మీటింగులు పెట్టేమో చెప్తారు ఉపేక్షించమని, కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది అదేగా. ఇప్పటికిప్పుడు స్పాట్లో ఒక 50 నియోజకవర్గాలు చెప్పొచ్చు ఎక్కడెక్కడ ఇసుక దందా మట్టి దందా జరుగుతుందో. రెవెన్యూ విషయాల్లోనూ జోక్యం వద్దు, ఇది కూడా జరుగుతుంది. వైకాపా వలసవాదులతో జాగ్రత్త. తెదేపా ప్రాంతీయ సమన్వయకర్తలతో లోకేష్. ఇసుక గ్రావెల్ అక్రమ రవాణాలో ఎమ్మెల్యేల పాత్రను ఉపేక్షించేది లేదని తెదేపా ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. రెవెన్యూ విషయాల్లోనూ ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దన్నారు. పార్టీయే సుప్రీం అని, పార్టీ బీఫామ్ ఇస్తేనే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తామన్న సంగతిని అందరూ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో మంగళవారం నిర్వహించిన తెదేపా ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి లోకేష్ మాట్లాడారు. సమన్వయకర్తలు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, బేదా రవిచంద్ర, సుజయ్ కృష్ణ రంగారావు, దామచర్ల సత్య, దీపక్ రెడ్డి, పెళ్లుకూరు శ్రీనివాసరెడ్డి, వేపాడి చిరంజీవిరావు తదితరులు పాల్గొన్నారంట. సో ఎమ్మెల్యేల పనితీరుతో నష్టం జరుగుతుంటే ఉపేక్షించేందుకు అధినేత సిద్ధంగా లేరని లోకేష్ వ్యాఖ్యానించారు. ఇవన్నీ మాటలేనండి, చేతల్లో ఏమి లేదు. మాటలు చెప్తున్న వరకే. నిజంగా ఎమ్మెల్యేలను ఉపేక్షించం అంటున్నారు, కానీ ఎమ్మెల్యేలు చేయాల్సినవి చేస్తూనే ఉన్నారు దారుణాలు. ఇక కునుకు తీసినా ఆవలించినా పట్టేస్తోంది. ట్రావెల్స్ బస్సుల డ్రైవర్లపై కెమెరా కన్ను, బస్సుల్లో AI డ్రివెన్ డాష్ క్యామ్లు, రవాణా శాఖ కమిషనరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటంట. గుడ్. ఇక ప్రభుత్వాలు మారినా రాజధాని మారదు. ఆ విషయం ప్రపంచానికి చెప్పడానికే అమరావతి బిల్లు. తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు. ప్రభుత్వాలు మారితే రాజధాని మారదన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికే ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతుందని తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తూ చట్టం చేసిన పార్లమెంటే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లును తీసుకురావడం అభినందనీయం. ఇది జరిగితేనే ఆ ప్రాంత రైతులు, పెట్టుబడిదారులకు విశ్వాసం వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావించారు. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటన అని అభివర్ణించారు. కరెక్టే. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఒక లోక్సభలో చట్టం చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇది అని చెప్తే ఇంకా అంతకు మించిన రాజముద్ర ఏముంటుంది, అంతకు మించిన ఇంకేముంటుంది చెప్పండి. సో అందుకే అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ కేంద్రం చట్ట సవరణ చేస్తోంది. ప్రతి నెల 4వ శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్ మెరుగైన ప్రజారోగ్యం కోసం ఏప్రిల్ నుంచి గ్రామ సభలు, వైద్య శిబిరాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల్లోకి వెళ్ళాలి. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో హాస్పిటల్ పనితీరు గురించి చర్చించండి. హాస్పిటల్లో మౌలిక వస్తువుల గురించి చర్చించండి. మందులు అందుబాటులో ఉండట్లేదు, అది చర్చించండి. ఆరోగ్యశ్రీ ఇవాళ నుంచి ఉందా లేదా అది చర్చించండి. కొత్తగా ఆరోగ్య బీమా తీసుకొస్తున్నారు, అది చర్చించండి. అంతే తప్ప ఇంకా కబుర్లు ఎందుకు? లేనిపోని కబుర్లు, కొత్త ఊహాజనిత కథనాలు, కబుర్లు ఎందుకు? ఉన్న సమస్యలు పరిష్కరించలేదు కానీ ఏవో కబుర్లు చెప్తారు. ఏమనంటే మళ్ళీ ఫీల్ అవుతారు. ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం నాడు పట్టు వస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు. 8 వేమూరులో చంద్రబాబు పర్యటన. పాల ధరల పెంపు, నల్లబజారు సిలిండర్లు 146 ఏజెన్సీలపై కేసులు. రాష్ట్ర వ్యాప్తంగా 4285 సిలిండర్ల స్వాధీనం. వాణిజ్య వంట గ్యాస్ సరఫరా 70% పెంపు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు మూసివేత. సిఐడి సమర్పించిన క్లోజర్ రిపోర్టుకి ఏసీబీ కోర్టు ఆమోదం. వైకాపా నేత ఆళ్ల ప్రొటెస్ట్ పిటిషన్ కొట్టివేత. కేసు నుంచి చంద్రబాబు, లోకేష్, నారాయణ తదితరులకు విముక్తి. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలి. సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలి. పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి. సిపిఐ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు. సరే, ఇది ఈనాడు అంశాలు ఆల్మోస్ట్ ముగిసినట్టే. ఇంకా నేషనల్ అంశాలు మళ్ళీ చూద్దాం. ఒకసారి సాక్షి చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అంట.
దేని మీద ఏడవడానికో అంటే ఇలా అంటున్నాను ఏమనుకో మేబీ అమరావతి ఈరోజు కేంద్రం అమరావతిలో చట్టం ఆమోదించబోతుంది దాని గురించి ఏమైనా మాట్లాడతారా దాని మీద ఒక స్టాండ్ చెప్తారా అనుకూలమా వ్యతిరేకమా అనేది చెప్తారా సందర్భం కదా ఈరోజు పార్లమెంట్లో చట్టం తీసుకొస్తున్నారు కాబట్టి ఆ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ఖచ్చితంగా అదే మాట్లాడాలి అది మాట్లాడకుండా సూపర్ 6 లేదు సూపర్ 7 లేదు హామీలు విస్మరించారు అప్పులు చేసేస్తున్నారని రొటీన్గా మాట్లాడడానికి ప్రతీ నెల ఒక 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి అదే స్క్రిప్ట్ చెప్తామంటే వినడానికి జనం అయితే సిద్ధంగా లేరని నేను అనుకుంటున్నాను సో ఆయన ప్రెస్ మీట్ అంటే ఏదైనా సబ్జెక్ట్ ఉంటుందేమో అనుకుంటే ఏమన్నట్లా సూపర్ 6 లేదు సూపర్ సబ్జెక్ట్ లేదు అప్పులు పెరిగిపోతున్నాయి ఆదాయం తగ్గిపోతుంది అనే చెప్తారు తప్ప ఇంకా రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద క్లారిటీ ఇవ్వట్ల సో ఈరోజు రాజధాని అంశంలో ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూద్దాం నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం 3,000 కోట్ల బకాయిలతో ఆసుపత్రులు నడపలేని పరిస్థితి వారం రోజుల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఆసుపత్రుల యజమానులతో చర్చించిన బాబు సర్కారు ఆరోగ్యశ్రీ పథకంపై ఆది నుంచి చంద్రబాబుది ఇదే తీరు సో ఆరోగ్యశ్రీని ఆపేసి ఆరోగ్య బీమా తీసుకొస్తామని చెప్తున్నారు కదా ఆరోగ్యశ్రీని ఆపేయాలంటే దాదాపుగా 3,300 కోట్లు బకాయిలు చెల్లించాలి అని చెప్పి హాస్పిటల్స్ చెప్తున్నాయి సో ఆరోగ్య బీమా తీసుకొచ్చినా సరే ఆ బీమాకు హాస్పిటల్స్ సహకరిస్తేనే పని అవుద్ది వాళ్ళు సహకరించాలి అంటే వాళ్ళకి పాత బకాయిలు క్లియర్ చేయాలని అడుగుతున్నారు సో అది ఆ విషయంలో ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇవ్వడం లేదు సో దాదాపుగా 3,000 కోట్లు బకాయి పడింది నెట్వర్క్ హాస్పిటల్కు రోజు రోజుకు పేరుకుపోతున్న బకాయిలతో ఆసుపత్రుల మనుగడ కష్టమవుతోంది ఈవెన్ హాస్పిటల్స్ కూడా ఆపరేషన్స్ అయితే ఏమీ చేయట్లేదు నేనే కొంతమందిని మనకు తెలిసిన వాళ్ళని కొన్ని హాస్పిటల్స్కి పంపిస్తే చెప్పేశారు ఓపెన్గా మాకు బిల్లులు పెండింగ్ ఉన్నాయండి గవర్నమెంట్ నుంచి ఒక హాస్పిటల్లో అయితే 90 కోట్లు బిల్లింగ్ పెండింగ్ ఉందని ఇంకా విజయవాడలో ఒక పెద్ద హాస్పిటల్కి ఏమో 120 కోట్లు బిల్లు పెండింగ్ ఉందని ఇలా పెద్ద చెప్పారు సో వాళ్ళు ఏం చేయలేను అని చేతులు ఎత్తేసారనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య అయితే తీవ్రంగా ఉంది ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అంశం ఆరోగ్యశ్రీ సరిగ్గా అమలు అవ్వట్లేదు పోనీ ఆరోగ్యశ్రీ ఆపేస్తాము ఆరోగ్య బీమా తీసుకొస్తామన్నా ఈ సమస్య పరిష్కరించే నెక్స్ట్ ఆ విధానం అది తీసుకురావాలి ఇక బతుకులతో బాబు చేదరంగం బూటకు మాటలు నమ్మి మోసపోయాం రోడ్డెక్కిన మొక్కజొన్న రైతులు ఎకరాకు 25,000 నుంచి 30,000 నష్టమైన ఆవేదన కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లోనూ బాబు నాటకాలపై ఆగ్రహం కేంద్రానికి లేఖల పేరిట కాలయాపన చేస్తున్నారని ఆక్రందన దళారుల పేరిట బాబు బృందమై దోపిడీ చేస్తోందని మండిపట్టు మార్క్ఫెడ్ కార్యాలయాన్ని ముట్టడించిన కర్షకులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ కార్యాలయం ఎదుటే రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో మామిడి మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర లేదంట ఇక గుంజుకొని డబ్బులు ఎగ్గొట్టారు చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు ఫ్యాక్టరీని ముట్టడించిన రైతులు 3,000 కోట్ల బకాయి ఇవ్వాలని డిమాండ్ 3 కోట్ల బకాయి ఇవ్వాలని డిమాండ్ బిల్లులు చెల్లించే వరకు కదలబోమని భీష్మించి బైఠాయింపు అక్కడే వంట వరకు దీక్ష స్పందించిన చంద్రబాబు సర్కార్పై ఫైర్ ఈసీ తీరు ప్రజాస్వామ్యానికి పెనుముప్పు ఈవీఎం సాఫ్ట్వేర్ ఇష్టానుసారం ఓటింగ్ శాతం పెంపుతో ఓట్ల మళ్లింపు సాక్షిలో హైలైట్ చేశారు ఈసీ మీద విపక్షాలన్నీ కూడా అభిశంసన నోటీస్ ఇచ్చినప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడలేదు బీజేపీకి అనుకూలంగా ఓట్లేశారు కానీ ఈసీ గురించి ఈ దేశంలో ఎవడేడిసినా ఆ వార్త తీసుకొచ్చి హైలైట్ చేస్తారు కానీ పార్లమెంట్లో అవకాశం వచ్చినప్పుడు మాత్రం వ్యతిరేకించలేదు లేదా అభిశంసన తీర్మానానికి మద్దతు ఇవ్వలేదు డబుల్ గేమ్ చూడండి అక్కడ బీజేపీ అంటే భయం ఈసీ అంటే భయం కానీ వీళ్ళ భావజాలంతో ఎవరైనా మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ పేజీలో పెడతారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పక్కన పెట్టి ప్రభుత్వం గుప్పిట్లోకి ఈసీ నియామకాలు ఫామ్ 17C ఓటర్ జాబితాలు గోప్యతను కాంతయం ఏంటి వెబ్సైట్లో ఎందుకు పెట్టరు ఆంధ్రప్రదేశ్ ఒడిశా వంటి 5 రాష్ట్రాల్లో సాయంత్రం 5 తర్వాత 12.5% పైగా పెరిగిన ఓట్ల శాతం అక్రమాల నిరోధానికి కాపలాదారుగా ఉంటూ కళ్ళు మూసుకున్న ఎన్నికల కమిషన్ భారత్ జోడో అభియాన్ సదస్సులో సామాజికవేత్త ప్రశాంత్ భూషణ్ ఏపీలో అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్పై అనేక అనుమానాలు సామాజికవేత్త పరకాల ప్రభాకర్ ఇక్కడ ఏమన్నా రాసి ఉంటుందండి సామాజికవేత్త అని అంటే నాకు తెలియదు ఏమైనా ఉంటుందా సామాజికవేత్త ఇతను మేధావి ఇతను నిపుణుడు ఇతను సామాజికవేత్త అని రాసి ఉంటుందా అసలు ఏంటి సామాజికవేత్త అంటే ఆ రోజు అర్ధరాత్రి 2 గంటల వరకు చూడాల్సింది అయిపోయిన 2 సంవత్సరాల తర్వాత వచ్చి ఏడవడం ఎందుకు ఆ రోజు అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ బూత్లకు వెళ్ళి చూడాల్సింది మేము చూసాం కాబట్టి మేము నమ్మకంగా కాన్ఫిడెంట్గా ఉన్నాం మీరు ఎక్కడో ఏసీ గదుల్లో కూర్చున్నారు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు ఏమంటారు చెప్పండి ఈ మేధావులు ఈ
ఈ సామాజికవేత్తలు ఈ మీటింగులు పెట్టి టైం వేస్ట్ చేసుకొని ఏదో పేపర్లో ఫోటోలు వేయించుకోవడానికి తప్పితే దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ, సమాజానికి కానీ, ప్రపంచానికి కానీ? ఏదో ఒక వాదన తీసుకొచ్చి దాన్ని ఊదరగొట్టి పనికిమాలిన మీటింగ్ అది. ఇక ఎస్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే బరితెగింపు. పల్నాడు ఎస్పీ ఆఫీసులో నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ హల్చల్. అదే ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఓవర్ యాక్షన్, కొంతమంది ఎమ్మెల్యేలు ఓవర్ యాక్షన్. సీఎం ద్రోహి చంద్రబాబు. పోలవరం ఎత్తు తగ్గించి సీఎం లిఫ్ట్ పనులు ఆపి నిలువెల్లా ద్రోహం. కుప్పానికి నీళ్ళు ఇచ్చింది వైఎస్ జగన్. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సో 4 సార్లు సీఎం అయ్యేందుకు అవకాశం కల్పించిన చిత్తూరు జిల్లా ప్రయోజనాన్ని చంద్రబాబు దెబ్బతీస్తున్నారని పొంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారంట. ఏపీ మోడల్ స్కూల్లో పీడీలు, కంప్యూటర్ టీచర్ల సేవలు రద్దు. ఏపీ మోడల్ స్కూల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికపై పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్ అండ్ కంప్యూటర్ టీచర్ల సేవలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందంట. ఇక దుర్గగుడి సిబ్బంది మాయాజాలం. బెజవాడ కనకదుర్గం భక్తులు ఎంతో భక్తితో సమర్పించే బంగారు కానుకలను చాకచక్యంగా మాయం చేస్తున్న ఘటన బయటకు వచ్చింది. రోల్డ్ గోల్డ్, బంగారు వస్తువులను మాయం చేసి రోల్డ్ గోల్డ్ అక్కడ పెట్టేసే ఆలోచన కొంతమంది చేశారు. సో విజయవాడ కనకదుర్గం ఆలయంలో దళారులు ఎక్కువ, బ్రోకర్లు ఎక్కువ, ఇదిగో ఇటువంటి దొంగలు ఎక్కువ. ఇంకా అనకూడదు, పచ్చిగా చెప్పకూడదు కానీ చల్లపల్లి పోలీస్ స్టేషన్లో దారుణం. జగన్ గారు ప్రెస్ మీటు. హత్య చేస్తే మరణ శిక్ష. ఓకే, బీజేపీలోకి లియాండర్ పేస్. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ పార్టీ మారారు. ఈ మాజీ టెన్నిస్ స్టార్ బీజేపీ కొండుగా కప్పుకున్నారు. ఇక 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. అస్సాంలో తమను గెలిపిస్తే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ చెప్పింది. బీహార్ ఆలయంలో విషాదం. సో ఇవి సాక్షిల అంశాలు. పోచ్చమ్మా నువ్వు ఇంకా ఆంధ్రజ్యోతిలో చూస్తే, ఆంధ్రజ్యోతిలో నేతన్నకు పవర్ గిఫ్ట్. నేటి నుంచి చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అంటండి. సో మరమగ్గాలు అయితే, పవర్ లూమ్స్ అయితే 500 యూనిట్లు, చేతి మగ్గాలు అయితే 200 యూనిట్లు. సో ఇవాళ నుంచి చేనేతలకు ఈ పథకం వర్తించబోతోంది. ఏటా నేత కార్మికుడికి 8,640 రూపాయల ఆదా. పవర్ లూమ్కు 21,600 దాకా. ప్రభుత్వంపై ఏడాదికి 150 కోట్ల భారం. సో ఈ 2 అంశాలు చెప్పుకున్నాం కదా. ఇక ఈ నెలలో భగభగలు. చల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు. వరాకిలు ఓచుకోత. 30,000 మంది ఉద్యోగులపై వేటు. వామ్మో, అతి పెద్ద లే ఆఫ్ అండి. భారత్లోనే 12,000 మంది తొలగింపు. మంగళవారం పొద్దున్నే అందరికీ మూకుమ్మడి మెయిల్. మరిన్ని తొలగింపులు ఉంటాయన్న వార్తలతో ఉద్యోగుల్లో ఆందోళన. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ వరాకిల్ 30,000 మంది ఉద్యోగుల్ని లేపేసిందంట ఒకేసారి. సో రోజులు బాలేవు సాఫ్ట్వేర్కి. ట్రంప్ ప్రజామోదం ఢమాల్. ఏకంగా -17కి పడిపోయిన రేటింగ్. -17 అంట. ఇక నౌకకు 19 కోట్లు. ఇరాన్ లొంగేదాకా యుద్ధం చేయండి, మాకు చెప్పకుండా యుద్ధం ప్రారంభించారు. ప్రతీకార దాడుల్లో మాకు తీవ్ర నష్టం. ట్రంప్పై గల్ఫ్ దేశాలు ఒత్తిళ్లు. చేయలేడమ్మా, వెళ్ళి మీరే చమురు తెచ్చుకోండి, కాస్త ధైర్యం తెచ్చుకొని వెళ్ళండి, హర్మోజన్ స్వాధీనం చేసుకోండి, ఇకపై మీకోసం మీరు పోరాడాలి. అమెరికా ఎలాంటి సాయం చేయదు. యూకే సహా యూరోప్ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ మండిపాటు. బీహార్ ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తుల మృతి. వరాకిల్ వచ్చుకోత. సిద్ధారెడ్డికి సాహిత్య అకాడమీ అవార్డు. ప్రముఖ తెలుగు కవి నందిని సిద్ధారెడ్డికి 2025 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. 2 బాలురు బాలికపై కేసులో పూజారికి 178 ఏళ్ల జైలు. 2 బాలులతో పాటు ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో పూజారికి 178 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ శివగంగ పోక్సో కోర్టు సంచలన తీర్పు. యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాం మోదీ. సో ఆంధ్రజ్యోతి అంశాలు కూడా అయిపోయాయి. ఆంధ్రప్రభలో ఏమైనా ఉంటే ఇక రాజముద్రకు రంగం సిద్ధం. వరాకిల్లో భారీ లే ఆఫ్. నేతన్నలకు పవర్ గిఫ్ట్. పంచాయతీరాజ్కు అత్యధికంగా 5 అవార్డులు వచ్చాయండి. మొదటి 2 విభాగాల్లో మొదటి స్థానంలో ఏపీ, మరో విభాగంలో ద్వితీయ స్థానం. గతంలో 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్. సో కేంద్రం ఇచ్చే అవార్డుల్లో పంచాయతీరాజ్కి ఏకంగా 5 అవార్డులు వచ్చాయండి. దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఓ సిద్ధాంతానికి సమాధి. మట్టి కరిచిన మావోయిస్టు ఉద్యమం. సాయుధ పోరాటం దాకా అందని అధికారం. ఒకప్పుడు గడగడలాడించిన మావోలు. ఆదివాసీ అట్టడుగు వర్గాల గొంతుగా పోరాటం. 16 రాష్ట్రాల్లో ప్రభావం. రెడ్ కారిడార్ కోసం కలలు. 2010 నాటికి 186 జిల్లాలకు విస్తరణ. సో ఇప్పుడు అయిపోయింది. ఓ సిద్ధాంతానికి సమాధి అని మంచి హెడ్డింగ్ పెట్టి మంచి వార్త రాశారు. జూలై కల్లా రాష్ట్రమంతటా సంజీవిని అమలు. 2 ఏళ్లలో క్వాంటమ్ కంప్యూటర్ల ఉత్పత్తి. సో ఇవి ఆంధ్రప్రభలో ఇచ్చిన అంశాలు. ఇది కూడా చూసుకుంటే ఒకసారి నేషనల్ అంశాలు ఏమైనా కవర్ చేద్దాం. దిగ్గజ నేతల బరి తట్టం చేవడి.
బరిలో సీఎం రంగస్వామి, మాజీ సీఎం వైద్యలింగం. పుదుచ్చేరిలో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే. రంగస్వామి, వైద్యలింగం గతంలో మిత్రులే, కాంగ్రెస్లో కలిసి ఉన్నారు. 2011లో రంగస్వామి సొంతంగా ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పెట్టే వరకు ఒకే పార్టీలో సభ్యులు. ఇద్దరూ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. సో ఇద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి తలపడుతున్నారంట. రాజకీయ లబ్ధికి ప్రజలను రెచ్చగొడుతోంది కాంగ్రెస్ పార్టీపై ప్రధాన ధ్వజం. శీతలామాత ఆలయంలో తొక్కిసలాట బీహార్లో. భాజపాలో చేరిన లియాండర్ పేస్. కాన్పూర్లో కిడ్నీ రాకెట్. ప్రైవేట్ ఆసుపత్రులపై దాడి, 5గురు వైద్యుల అరెస్ట్. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో పలు ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా నడుస్తున్న అక్రమ కిడ్నీ రాకెట్ను పోలీసులు ఛేదించారు. ఇజ్రాయెల్ ప్రజలపై దాడి చేస్తే పాలస్తీనాలకు మరణదండన. కొత్త చట్టానికి ఇజ్రాయెల్ పార్లమెంటు ఆమోదం. సో ఇవన్నీ ఎల్డీఎఫ్ గెలుపునకు మోదీ ప్రయత్నం, వారిద్దరి మధ్య భాగస్వామ్యం, రాహుల్ గాంధీ ఆరోపణ. ఓకే, సో ఇవి మొత్తం 4 అంశాల్లో ఉన్న కీలకమైన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా సిన్సియర్ రిక్వెస్ట్, లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళకు వీడియో లింక్ పంపించండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మ్యాక్సిమం కనీసం ఒక 500 సబ్స్క్రిప్షన్స్ రావాలి. ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.